జగన్ ప్రకటించినటువంటి వెన్నుపోటు దినోత్సవం ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి అంశం. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన రోజు 4వ తారీఖు. ఆ రోజున గ్యారంటీ జగన్కి వ్యతిరేకంగా వీళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారని తెలుసు, పాయింట్స్ని పట్టుకుని హడావిడి చేస్తారని తెలుసు. ఏదో ఒకటి ఇప్పుడు నాదెళ్ల మనోహర్ చెప్పినట్టు దీపావళి జరుపుకుందాం, లేకపోతే చంద్రబాబు నాయుడు లోకేష్ అనేటటువంటి విధంగా ఓ అరాచక ప్రభుత్వం కూలిపోయింది, సైకో పాలన కూలిపోయింది, మేము దారికి తెచ్చాం, ఇట్లాంటి చర్చ తీసుకొస్తారు. దానికి కౌంటర్గా ముందు జాగ్రత్తగా వెన్నుపోటు దినోత్సవం, నవరత్నాలు ఇచ్చాం, మేము తొలి ఏడాది ఇచ్చేసాం, సూపర్ 6 అన్నారు, ఏ ఒక్కటే అమలు చేయలేదు, అదుగో ఇదిగో అని కాలక్షేపం చేస్తున్నారు. కొత్త ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉన్న ఉద్యోగాలు తీసేశారు. ఆర్థిక వ్యవస్థ సంపద సృష్టిస్తామన్నారు, అప్పుల పాలు చేశారు. 1,00,000 కోట్లకు పైగా అప్పు చేశారు. ఏ సంపద సృష్టించకపోగా జీఎస్టీ పడిపోతుంది.